ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేంది. ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది, అది ఎన్నో నడుస్తుందేమో. అయితే ఇంకెవరినైనా తప్పు పట్టాలంటే, ఎందుకంటే ఈ ప్రభుత్వము చాలా మెల్లగా పోతుంది, కేసీఆర్ గారి మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నందుకు. అదొక్కటే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటాడు కానీ, లేకుంటే ఇదొక్కటే మీతో క్లారిఫై చేస్తుంది. నేను మొత్తం డీటెయిల్ ఏం లేదు. ఇప్పుడే నేను పొద్దుగాల రామ్నాథ్ కోవింద్ రిసీవ్ చేసేందుకు పోతే ఈటల కలిసిండు అండ్ రెండే మాటలు మాట్లాడినాం. ఇదే వారు నా చేతిలో ఏమీ లేకుండే, అది నాకు తెలుసు, మీరు చెప్పని అవసరం లేదు, నాకే తెలుసు మీ చేతిలో ఏం లేకుండే. అండ్ మీరు నిన్నేం చెప్పిండ్రు, మీరు కొంచెం విన్నా, ప్రెస్ ఏదో కొంచెం విన్నా, చాలా మట్టికి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుండే. నేను కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తేందుకు కాదు, నేను వాస్తవాలు చెప్తాను. ఇది డిజైన్ ఎట్లయింది, దాంట్లో ఈటల పాత్ర ఏముంది, నాకు తెలిసినంత వరకు ఈటల పాత్ర జీరో ఉండే, టెక్నికల్ పాత్ర జీరో కాదు మైనస్, తెలియదు ఈటలకు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అవగాహన ఉంది, కానీ ఆయన చేతిలో లేదు. నేను ఇస్తలేను కేసీఆర్కి. మరి ఎవరు చేసిండు, దేవుడు చేసిందా, దయ్యం చేసిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇస్తే నేనైతే ఇస్తలేను, నేనైతే అస్సలే ఇస్తలేను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను ఇప్పుడు చెప్పింది అదే, కేసీఆర్ తప్ప ఇంకెవరిదంత తప్పు ఉంటే ఇంజనీర్లు అని చెప్పిన, అంతే కదా. తా అంటే తందాన అనే ఇంజనీర్ల తప్పు కేసీఆర్ది. నేను నేను కేసీఆర్ భయానికి చేసిండ్రు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఆయన ఒకే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు, అందరు కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు. ఏంది నేను అంటున్నా కదా, ఆయన అనుకుంటే ఆయనని అడగండి. నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక్క నిమిషం, నేను ఈటల రాజేందర్కు సపోర్ట్ ఇస్తందుకు ఇది చేస్తందుకు కాదు, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేసింది సపోర్ట్ ఇస్తందుకు నేను రాలేదు ఇక్కడికి. నేను వాస్తవాలు చెప్తానికి వచ్చిన. వాస్తవాలు ఏంటంటే, నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయదలుచుకోలేదు, కేసీఆర్ను అస్సలే కాదు, కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం, కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గమనిస్తే నా ఆరోపణ కూడా నేను 1 year ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని. ఒక్క నిమిషం, నేను కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తాను కాదు, ఈటల ప్రొటెక్ట్ చేస్తున్నాను. వాస్తవం అయితే ఈటలకు 0% ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తానికి వచ్చిన. అండ్ ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ మాకు అంటగట్టిండ్రు, దీనివల్లనే నష్టమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి అయితే నాకు ఏం అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలకి అవుతుంది. అండ్ తప్పనిసరిగా నేను డీటెయిల్గా టెక్నికల్ వీడియో చేస్తే ఇంతకుముందు కూడా చేసినాను, డెమాన్స్ట్రేషన్ తోటి ఇక్కడ పెడతాను, యాక్చువల్ మోడల్స్ పెడతాను. ఓ 1 or 2 weeksలో నేను పార్లమెంట్ మొదలు కాకముందు ఇక్కడనే చూపెడతాను. బీజేపీ నేతలంటే నేతనా నేతలువా, సింగులరా ప్లూరలా విమర్శించిన